బీఆర్ఎస్ బీజేపీ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ తో పొత్తు అనే వాళ్ల చెంప చెళ్లుమనిపించాలన్నారు. తెలంగాణలో 17 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు ఎంపీ లక్ష్మణ్. తనకు అహంకారం ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు ఎంపీ అరవింద్. లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా విజయ సంకల్ప యాత్రల ప్రచార రథాలు ప్రారంభించారు కిషన్ రెడ్డి. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎవరితో పొత్తులుండవని మరోసారి క్లారిటీ ఇచ్చారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో 17 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. మెడ మీద తలకాయ లేనోడు బీఆర్ఎస్ తో పొత్తులపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మునిగిపోయిన పార్టీ అని, కాంగ్రెస్ మునుగబోతున్న పార్టీ అని విమర్శించారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ స్టేట్ పార్టీ ఆఫీసులో బీజేపీ విజయ సంకల్ప యాత్ర వివరాలను మీడియాకు వెల్లడించారు కమలం నేతలు. ఎవడైనా మెడ మీద తలకాయ ఉన్నాడు మా పార్టీ రాజకీయ పరిస్థితి చూసిన తర్వాత టీఆర్ఎస్ తోటి కలుస్తామని ఎవడని అనుకుంటే మూర్ఖులు వాళ్ళు. ఆ పనికిరాని మాటకు పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో స్వతంత్రంగా పోటీ చేస్తుంది. 17 సీట్లకు పోటీ చేస్తాము, మెజార్టీ సీట్లు గెలుస్తాము. మునిగిపోయే నావను పట్టుకోము. ఇప్పుడు కూడా ఈ రోజు కాదు, ఏ రోజు కూడా టీఆర్ఎస్ తో కలవలే. ఏముంది ఇప్పుడు టీఆర్ఎస్ దగ్గర కలవడానికి? ఎవ్వరు కూడా ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పార్టీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టింది. యాత్రలకు వెళ్లే ప్రచార రథాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు చేశారు. స్వయంగా ప్రచార రథాన్ని నడిపి ప్రారంభించారు. కార్యక్రమానికి అస్సాం, గోవా ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి రాష్ట్రంలో 11 రోజుల పాటు 4238 కిలోమీటర్ల వరకు విజయ సంకల్ప రథయాత్రలు కొనసాగనున్నాయి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర పేరుతో రేపటి నుంచి తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించే విధంగా యాత్ర ప్రారంభిస్తా ఉన్నాం. యాత్రలు రేపు ప్రారంభమైన తర్వాత 2వ తేదీ వరకు కొనసాగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో 3వసారి కేంద్రంలో అధికారంలో రాబోతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి కాంగ్రెస్ రాద్ధాంతం తప్ప చర్యలు లేవని విమర్శించారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. గత ప్రభుత్వ అవినీతిపై సిబిఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదన్నారు. ఏనాడైనా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీలు పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేరని వివరించారు. ఏ ఒక్క ఎన్నికలైనా బీజేపీ, బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇదే కాంగ్రెస్, బీఆర్ఎస్ మీరు కలిసి స్థానిక సంస్థల్లో పోటీ చేశారు, అసెంబ్లీలో పోటీ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ స్వయంగా కేంద్ర మంత్రిగా కొనసాగినాడు. ఎందుకు ఇవాళ కాళేశ్వరం మీద ఇంత రాద్ధాంతం చేస్తున్న వాళ్ళు వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి దాన్ని సిబిఐ ద్వారా విచారణ జరపండి చెప్పి ఎందుకు రాయలేకపోతున్నారు? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పరాభవం తప్పదు. బీఆర్ఎస్ కూడా కనుమరుగు, మునిగిపోయిన పడవ. కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అహంకారం ఉందని ఎలా అన్నారో చెప్పాలని అరవింద్ ప్రశ్నించారు. ఆయనకు మర్యాద ఇస్తూ నమస్కారాలు పెడుతున్నందుకు అహంకారం ఉందని మండిపడ్డారు. 2014 నుంచి తనకు ఇవే చివరి ఎలక్షన్స్ చెప్పిన జీవన్ రెడ్డి మళ్లీ 2023లో ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు అరవింద్. జీవన్ రెడ్డి అంకుల్, నాకు అహంకారం అని మీ తమ్ముడు ఏదో ప్యాంప్లెట్లు వంచి చేపించి ఏదో వంచిపించిండట. అంకుల్, నాకు అహంకారం ఎందుకు అనిపించింది అంకుల్? మీరు ఎక్కడ కనబడ్డా నాకు అందరి ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటా మీ దగ్గర. అందుకని అహంకారం అనిపించింది. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మనం ఇద్దరం ఎలక్షన్లు కొట్లాడినా కూడా నేను వచ్చి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొట్లాడాలి. అట్లా హుందాగా చేసుకోవాలి రాజకీయాలు. వినరా అంకుల్? మీ తమ్ముడికి ఎప్పుడు చేరా ఈ చిల్లర పనులు పని